ఈ బిస్కెట్ తో మౌర్య గడితో ఒక ఆట ఆడుకుందాము. చిన్న బాబు మిస్ యూరా. మౌర్య గడికి మేము ఏదైనా తీసుకొస్తే ప్రాణమంతా దాంట్లోనే ఉంటుంది. అసలు గేమ్ ఏంటంటే ఒక చిన్న బిస్కెట్ ఒక గ్లాస్ లో వేయాలి. 2 గ్లాసెస్ పెడతాము. ఏ గ్లాస్ లో బిస్కెట్ ఉంది కనిపెట్టాలి. నేను కనిపెట్టాలి. ఇది నువ్వు కనిపెడితేనే నువ్వు తినగలవు. తెలుసా నీకు విషయం? తెలుసా? వాడి దగ్గర లేదా రే బిస్కెట్? అరే వాడి దగ్గర లేదురా. వాడు దొంగ అయినంత మాత్రాన వాడు బిస్కెట్లన్నీ తినేరా? షేక్ షేక్ బేబీ షేక్ చేస్తారా? ఇగో బిస్కెట్ కనబడుతుందా గాయస్? మీరు కూడా తినండి. షేక్ చేస్తా. ఇందులో గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఆడితే విన్ అవుతా అని నా ఒడిలో కూర్చొని బాగా ఆలోచించి ఇంకా గేమ్ లోకి వెళ్ళిపోయాడు. మౌర్యగడితో అంత ఈజీ కాదు. మా లిట్టుగాడి పైన మాకే కాదు మౌర్యగడికి కూడా నమ్మకం లేదు. వీడు గేమ్ ఆడిపిస్తాడా, ఆ బిస్కెట్ వీడే తింటాడేమో అని. గ్లాస్ మొహం కన్నా కూడా మా తమ్ముడి మొహమే ఎక్కువసేపు చూసాడు వీడు. ఇంకేముంది, ముక్కుకు పని చెప్పాడు. మౌర్యగడి ముక్కు చాలా పవర్ఫుల్. లాస్ట్ కి బిస్కెట్ ఈ గ్లాస్ లో ఉందని చెప్పేసి డిసైడ్ అయి డిక్లేర్ చేశాడు. ఇంకేముంది, బిస్కెట్ వాడికే. చాలా తెలివికల్లోడు మా చిట్టి ఓరియోగాడు. ఎట్ లాస్ట్ మా ఓరియోగాడు ఈ గేమ్ లో విన్ అయ్యాడు. వీడితో టైం స్పెండ్ చేస్తుంటే 1 అవర్ కూడా 1 మినిట్ లో అయిపోతుంది. అంత ఎంజాయ్ చేస్తాడు.